రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడా? ఈ ప్రశ్న అప్పట్లోనే కాదు, ఇప్పటికీ చరిత్రలోనే అతిపెద్ద హాట్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ప్రతిపక్షాలు వారి కార్యకర్తలు ఉపయోగించే రెగ్యులర్ విమర్శ, పాలకుల నిర్లక్ష్యాన్ని, వారి స్పందనల లేమిని ఎత్తిచూపడానికి ఉపయోగించే ఈ ఉదాహరణను మనం తరచూ వింటూ ఉంటాం. కానీ రాజధాని రోమ్ తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి స్పందించకుండా ఫిడేలు వాయిస్తూ ఆనందించాడా, లేక అది చరిత్రలో ఏర్పడిన అపోహేనా? ఇందులో వాస్తవం ఎంత? ఈ స్టోరీలో చూసేద్దాం. రోమ్ గురించి, రోమ్ సామ్రాజ్యం గురించి ఎవరినైనా అడిగితే డీటెయిల్స్ తెలియకపోయినా రోమన్ చక్రవర్తి నీరో ఫిడేలు వాయించే హాబీ గురించి టపీమని చెబుతూ ఉంటారు. పాలకులు లేదా అధికారులు సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భం ఎదురైన ప్రతిసారి రోమ్ తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి హాయిగా ప్రశాంతంగా ఫిడేలు వాయించినట్లు వ్యవహరిస్తూ ఉంటారని తీవ్ర అసహనం వ్యక్తం చేయడం సర్వసాధారణం. నిజంగా చరిత్ర పుటల్ని తిరగేస్తే రోమ్ నగరానికి చక్రవర్తి నీరో కావాలనే నిప్పు పెట్టించారనే ఆరోపణలు కూడా చరిత్ర పుటల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎవరి నీరో? సువిశాల రోమ్ సామ్రాజ్యానికి ఎప్పుడు చక్రవర్తి అయ్యాడు? ఎలా పాలించేవాడు? ప్రజల్ని పట్టించుకోకుండా విందు వినోదాల్లో మునిగి తేలేవాడా? ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? చరిత్ర మూలాల్లోకి వెళ్ళి పరిశోధించి చూసా నీరో చక్రవర్తి జీవితం, పరిపాలన గురించి ఎన్నో రకరకాల కథనాలు, కొన్ని ఆసక్తికరమైన ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. నీరో రోమ్ చరిత్రలో అత్యంత క్రూర చక్రవర్తుల్లో ఒకరు. కేవలం 16 ఏళ్ల వయసులోనే సింహాసనం అధిష్ఠించాడు నీరో. క్రీస్తు శకం 54లో తన తల్లి అగ్రిపీనా రాజ్మహల్లో కుట్రలు చేసి రాజకుటుంబంలో చిచ్చుబెట్టి కలహాలు సృష్టించి కుయుక్తులన్నీ పన్ని సింహాసనం మీద తన కుమారుణ్ణి కూర్చోబెట్టింది. నీరో చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకున్న సమయంలో రోమ్ సామ్రాజ్యం స్పెయిన్ నుంచి మొదలుకుని తూర్పున సిరియా, ఉత్తరాన బ్రిటన్ వరకు వ్యాపించింది. మహాసామ్రాజ్యంలా విలసిల్లేది. రాజుకు వారసుడున్న అగ్రిపీనా కుట్రల ప్రభావంతో తన సొంత కుమారుణ్ణి కాదని పట్టుమని 16 ఏళ్లు కూడా నిండని నీరోను రోమ్ రాజ్యానికి అధిపతిని చేసింది. అయితే సింహాసనం మీద కూర్చున్న నీరోకు పరిపాలన అంటే ఏంటో తెలియదు. పాలన మొత్తం తల్లే చూసుకునేది. నీరో తల్లి జూలియా అగ్రిపీనా రోమ్ సామ్రాజ్యానికి సలహాదారుగా వ్యవహరిస్తూ రాజరిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది. తల్లి ద్వారా పాలనా వ్యవహారాలు ఎలా ఉంటాయో, ఏం జరుగుతుందో, ఎలా పాలించాలో నీరో తెలుసుకునేవాడు. పరిపాలన మొత్తం తన కనుసన్నల్లో మెలిగేలా చూసుకున్న అగ్రిపీనా కొడుకును ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టి మొత్తం రాజ్యంపై ఆధిపత్యం చూపించేదే. అంతేకాదు రోమ్ నాణాల మీద చక్రవర్తి నీరో బొమ్మతో పాటు తన చిత్రం కూడా ఉండేలా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తన కొడుకు ఎక్కడ చేయి దాటిపోతాడోనని అగ్రిపీనా నిరంతరం కలతకు గురయ్యేదని, చివరికి కొడుకుతోనే లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి కూడా అగ్రిపీనా వెనకాడలేదని ఒక చరిత్రకారుడి కథనం. కొడుకు నీరోతో తల్లి లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఒక చరిత్రకారుడు రాసిన ఆధారాన్ని ఇతర చరిత్రకారులు ఎవరూ ధృవీకరించలేదు. కానీ ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం నీరో చిన్నప్పటి నుంచే అధికార సంఘర్షణను చూస్తూ పెరిగాడని, ఆ ప్రభావంతోనే క్రూరమైన నియంతలా మారాడని చెబుతూ ఉంటారు. చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిన 5 ఏళ్ల తర్వాత తన 21వ ఏట నీరో తన తల్లి అగ్రిపీనాను హత్య చేయించాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ తల్లి తనను ఉత్సవ విగ్రహంలా మార్చేయడంతో విసిగిపోయిన నీరో తల్లి అగ్రిపీనానే హత్య చేయమని ఆదేశాలు ఇచ్చాడని చెబుతూ ఉంటారు. తనను చంపడానికి నీరో సైనికుల్ని పంపినట్లు గుర్తించిన అగ్రిపీనా తన కడుపును చూపిస్తూ, ఇందులో నీరో వారసుడే పెరుగుతూ ఉన్నాడు, ముందు నా కడుపులో పెరుగుతూ ఉన్న నీరో వారసుడిని కత్తితో పొడవండి, తర్వాత తనను చంపమని కోరినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. చావు నుంచి తప్పించుకునేందుకు అగ్రిపీనా చెప్పిన అబద్ధమని పలువురు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. రోమ్ సామ్రాజ్యాన్ని ఏలిన 2వ చక్రవర్తి టిబెరియస్ నీరో నానమ్మను జైల్లో బంధించారు. 3వ రాజు అధికారం చేపట్టాక నీరో తల్లిని ఏకంగా దేశ బహిష్కరణ శిక్ష విధించి దేశం నుంచే తరిమేశారు. 4వ చక్రవర్తి క్లాడియస్ అధికారంలోకి వచ్చే వరకు ఆమె దేశం వెలుపలే వేచి ఉంది. క్రీస్తు శకం 41 నుంచి క్రీస్తు శకం 54 వరకు దాదాపు 13 ఏళ్ల పాటు రోమ్ను పాలించిన 4వ చక్రవర్తి క్లాడియస్ తన పాలన చివరి రోజుల్లో భార్యలపై ఎక్కువగా ఆధారపడ్డారని చెబుతూ ఉంటారు. చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిన తొలి 5 ఏళ్ల పాటు నీరో ప్రజారంజకంగా పాలించడానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ ఒకవైపు తల్లి అగ్రిపీనా, మరోవైపు భార్య ఆక్టేవియాల పరస్పర విరుద్ధ వైఖరితో నలిగిపోయి విసిగిపోయి నీరో క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరకు తన భార్య ఆక్టేవియా తప్పు చేసిందని ఆగ్రహించి రాజ్య బహిష్కరణ చేసేశాడు. ఆమె రాజ్మహల్ నుంచి వెళ్లిన తర్వాత రాజు కుటుంబంలోని కొందరు మరింత విద్వేషాలు రెచ్చగొట్టారు. దీంతో కోపం పట్టలేకపోయిన నీరో తన భార్య ఆక్టేవియా
ఏ దేశంలో తలదాచుకుందో ఎక్కడుందో వెతికి పట్టుకుని చంపమని ఆదేశాలిచ్చాడు. తర్వాత తన రాజమహల్లో తన మనసెరిగి ప్రవర్తించిన పోపియా అనే అందగత్తెకు దగ్గరైపోయాడు. పోపియాను ఇష్టపడి పెళ్లి చేసుకుని కొద్ది రోజులు ఆనందంగా గడిపిన నీరో చక్రవర్తి ఒకరోజు తన భార్య పోపియాపై ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఏం జరిగిందోనని రాజకుటుంబం ఆరా తీయకముందే గర్భంతో ఉన్న పోపియాను చంపేయమని ఆదేశించడం రాజకుటుంబంలోనే కలకలం రేపింది. ఈ ఘటనల్ని బట్టి చూస్తే నీరో ఎంత కోపిష్టో, ఆవేశం వస్తే తరతమ భేదాలు చూడడని అర్థమవుతుంది. అలాగని పాలన మొత్తం క్రూరంగా సాగిందని చెప్పడానికి లేదు. వ్యక్తిగత వైవాహిక జీవితంలోని అసంతృప్తి ప్రభావంతోనే నీరో క్రూరంగా మారిపోయాడు. చక్రవర్తి కాబట్టి తనకు ఎవరు ఎదురు చెప్పేవారు లేక నీరో అలా తయారయ్యాడని చెబుతూ ఉంటారు. అయితే అప్పట్లో రోమ్ సామ్రాజ్యంలో పరిపాలనాపరమైన సలహాలు ఇచ్చేందుకు రాజగురువు లాంటి సెనేట్ అనే ఒక అత్యున్నత సంస్థ ఉండేది. చక్రవర్తి నీరో రోమన్ సామ్రాజ్యాధిపతి అయ్యాక గతంలో సెనేట్కు ఉన్న సర్వాధికారాలు తిరిగి అప్పగించాడు. అంతేకాదు తన వ్యక్తిగత సిబ్బందికి, తన సెక్యూరిటీ చూసే సైనికులకు ఏ లోటు రాకుండా చూసుకునేవాడు నీరో చక్రవర్తి. పరిపాలనపై అవగాహన పెరిగిన తర్వాత తనకిష్టమైన క్రీడా పోటీలు, వేడుకలను ప్రజలు కూడా చూసి ఆనందించాలని చెప్పేవాడు. ఆయనే స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి ఆట పాటలు నాటకాల్లో పాల్గొని ఆనందించేవాడు నీరో. చక్రవర్తి నీరో ఉత్సాహం, తమతో కలిసి సరదాగా చప్పట్లు కొడుతూ ఆనందించే అలవాటుతో ప్రజల్లో కూడా ఆదరణ పెరిగింది. పాలనలో భాగంగా కొన్ని క్రూరమైన నిర్ణయాలు, తప్పు చేసిన వారిని దారుణంగా హింసించే శిక్షలు విధించడం వల్ల నీరో చక్రవర్తి సాధించిన ఎన్నో విజయాలు మరుగున పడిపోయాయి. నీరోకు ప్రజల్లో ఆదరణ ఎలా ఉందో చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్రీస్తు శకం 54లో గ్రీకుల మాదిరిగానే రోమ్లో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించాడు. తన మాదిరిగానే ప్రజలకు ఆట విడుపుగా ఆనందంగా గడపడానికి క్రీడా పోటీలు, నాటకాలు, సర్కస్ ప్రదర్శనలే కాదు ఇంకా ఏం చేయాలో చెప్పమని రాజదర్బార్లో తరచూ చర్చించేవాడు. ఈ అలవాటును చూసి నీరోను జనం మంచి చక్రవర్తిగా ఆదరించేవారని మాథ్యూ అనే చరిత్రకారుడి పరిశోధనలో తేలింది. రోమ్ ప్రజలకు క్రీడలు, సంబరాలు అంటే చాలా ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం నీరోనే. ఒకవైపు పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు సలహాలు ఇచ్చే సెనేట్లోని అధికార వర్గాలను సంతృప్తి పరచడం గురించి నీరో ఆలోచించేవాడు. రోజువారీ కార్యకలాపాల వల్ల నిత్యం ఒత్తిడికి గురయ్యే నీరో అలసట నుంచి బయటపడేందుకు ఆట విడుపు కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఇక క్రీస్తు శకం 64లో రోమ్ నగరంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం కాలి బూడిదైపోయింది. చక్రవర్తి నీరోనే రోమ్ నగరానికి నిప్పు పెట్టించారనే ఆరోపణలు వినిపించాయి. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో కసిగా ఫిడేలు వాయిస్తూ పైశాచిక ఆనందం పొందారనే వదంతులు వ్యాపించాయి. అంతేకాదు చక్రవర్తి నీరోనే స్వయంగా రోమ్ నగరానికి నిప్పు పెట్టించారని, తగలబడ్డాక కొత్త నగరాన్ని నిర్మిద్దామని సన్నిహితులతో చెప్పినట్లు 2 చారిత్రక ఆధారాలు ఉన్నాయని బ్రిటన్లోని సెయింట్ జాన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ తన పరిశోధనల్లో బయటపెట్టాడు. 2వ శతాబ్ద కాలంలో 2 చరిత్రకారులు ఈ అభియోగాలను ధృవీకరించారని ఆధారాలు చూపించాడు. రోమ్ నగరం తగలబడుతుంటే ప్రత్యేక దుస్తులు ధరించి నీరో ఫిడేలు లాంటి వాయిద్యం వాయించేవాడు. ఎందుకంటే ఫిడేలు 7వ శతాబ్దం కాలంలో ఆవిష్కరించారు కాబట్టి నీరో వాయించింది లైర్, ఫిడేలు మాత్రం కాదని ప్రొఫెసర్ మాథ్యూ వివరించారు. రోమ్ నగరం తగలబడ్డాక విచారణ చేసిన చక్రవర్తి నీరో నిప్పు పెట్టింది క్రైస్తవులు అని ప్రకటించాడు. మైనారిటీలైన క్రైస్తవులపై ఎలాంటి ఆరోపణలు చేసినా అప్పట్లో ప్రజలు సులభంగా నమ్మేవారు. తనపై అపవాదు రాకుండా క్రైస్తవులపై నెట్టేశాడు నీరో. అగ్ని ప్రమాదం సృష్టించి రోమ్ నగరాన్ని తగలబెట్టారనే అభియోగంతో కొందరు మైనారిటీలను బహిరంగంగా ఉరితీయించాడు. మరికొందరిని తోడేళ్లకు ఆహారంగా వేసేవాడు. ఇంకొందరిని సజీవ మంటల్లో వేసి సజీవ దహనం చేసేవాడు. నీరో అమలు చేసిన ఈ విచిత్రమైన శిక్షల్ని ప్రజలు భారీగా గుమిగూడి చూసేవారు. నీరో చక్రవర్తి హయాంలో ఫిడేల్ లేదు. అప్పట్లో లైర్ అందుబాటులో ఉండేది. లైర్ వాయించడం నీరోకు చిన్ననాటి నుంచే సరదా. అందుకే చక్రవర్తి అయినా కూడా వీలు చిక్కినప్పుడల్లా లైర్ వాయిస్తూ పాటలు పాడేవాడు. నాటకాల ప్రదర్శనలు, క్రీడా పోటీలను చూడడం కూడా నీరోకు చాలా ఇష్టం. కొన్ని నాటకాల్లో నీరో స్వయంగా స్టేజీపై నటించేవాడు. సింహాసనంపై కూర్చుని పాలించే నీరో చక్రవర్తి వ్యక్తిగత అలవాట్లు, అభిరుచులు రాజ్మహల్ దాటి బయటకు వెళ్లడం
సెనేట్ దృష్టిలో ప్రజా వ్యతిరేకం. సెనేట్ సభ్యులు నీరోకు ఈ విషయం స్వయంగా తెలియచేసిన నీరో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకసారి గ్రీస్ దేశంలో నాటక పోటీలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న నీరో గ్రీస్ దేశానికి వెళ్ళి నాటక పోటీలను చూసి ఆనందించడంతో సరిపెట్టుకోలేదు. స్వయంగా నాటక పోటీల్లో పాల్గొన్న విషయం రోమ్ సామ్రాజ్యంలో సంచలనం రేపింది. రాజ కుటుంబాన్ని, ముఖ్యంగా సెనేట్ను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. అయితే నీరో ప్రవర్తన సామాన్య ప్రజలను సంతోషపెట్టింది. నియంతల రాజరిక సాంప్రదాయాలను ధిక్కరిస్తూ పాలించిన నీరో తన 30వ ఏట అడుగు పెట్టే సమయానికి దాదాపు 14 ఏళ్ల పాలనా కాలంలో చరిత్రలో ఏ చక్రవర్తికి రానంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. చక్రవర్తిని అజమాయిషీ చేసే అధికారాలు సెనేట్కు ఉండేవి. కొందరు మేధావులతో ఏర్పాటు చేసిన రాజగురువు లాంటి వ్యవస్థ సెనేట్. రాజగురువు ఆదేశాలను చక్రవర్తి ధిక్కరిస్తే సింహాసనం నుంచి దిగిపోవాల్సిందే. ఈ విషయం తెలిసినా కూడా నీరో చక్రవర్తి సెనేట్ను లెక్క చేసేవాడు కాదు. చివరకు ఒకరోజు సెనేట్ నీరో చక్రవర్తిని అదుపులో పెట్టమని సైన్యాధిపతికి ఆదేశాలు ఇచ్చింది. తాము చెప్పినా కూడా నీరో చక్రవర్తి వినే పరిస్థితి లేదని, మీ ఆదేశాలు అమలు చేయలేనని సెనేట్ ముందు నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో సెనేట్ విసిగిపోయింది. రాజపరివారంలోని ముఖ్యులతో చర్చించి నీరోను ప్రజాశత్రువుగా ప్రకటించారు. చక్రవర్తి నీరో ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా చంపేయమని ఆదేశాలు జారీ చేశారు. సెనేట్ ఆదేశాలతో నీరోను చంపడానికి సైనికులు బయలుదేరారు. విషయం తెలుసుకున్న నీరో చీకట్లోకి పారిపోయాడు. రాజధాని రోమ్ నగరం వెలుపల ఒక మహల్లో దాక్కున్నాడు. కానీ ఎన్నాళ్లు దాక్కుని బతకాలని వైరాగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడే సమయంలో నీరో క్వాలిస్ ఆర్టిఫెక్స్ పెరియా అని చెప్పినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ మాటలకు ద్వంద్వార్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మరణంలో నీరో చివరి మాటలకు అర్థం, నేనొక కళాకారుణ్ణే, నాతో పాటు నాలో కళాకారుడు కూడా లోకం విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు, నేను భూమిపైకి వచ్చిన ఒక వ్యాపారిలా వెళ్ళిపోతూ ఉన్నా అని నీరో చెప్పాడు. అయితే నీరో చక్రవర్తి చివరి మాటలు చరిత్రలో నాటకీయతతో మిగిలిపోయాయి.